నమస్తే. మనతో పాటు మాలనాడు అధ్యక్షులు చెన్నయ్య గారు ఉన్నారు. చెప్పండి అన్న, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మందకృష్ణ మాదిగ గారేమో 1,00,000 డబ్బులు 1000 గొంతుకులు అని చెప్పి పిలుపునిచ్చారు ఫిబ్రవరి 7వ తారీఖు. మీరేమో ఇటు మాల నిరసన ర్యాలీ అని చెప్పి ఫిబ్రవరి 2వ తారీఖు ఇచ్చారు. సో ఎందుకని ఇట్లా? ఏంటికంటే మేము శాంతియుతంగా లక్షలాది మందితోటి 1,00,000 కర్రలతోటి మా కులవృత్తులు, మన నేతకాని మాల కానీ, బ్యాగరి మాల కానీ, పోతురాజు మాల కానీ, నేతకాని మాల కానీ, అన్ని మాలలు అన్ని కులాలను కలుపుకొని మాలలకు న్యాయం చేయాలని మేము లక్షలాది కర్రలతోటి కవత్తుగా శాంతియుతంగా మన నకిలీస్ రోడ్డు కానుంటి పెద్ద అంబేద్కర్ కాడికి మేము శాంతియుతంగా పోయి జయప్రదం చేస్తున్నామని కూడా మనం చేస్తున్నాము. మేము ఎవరికి సాటో కాదు, మేము ఎవరికి ఎదురు కాదు, మా సోదరులకు మేము ఎదురు కాదు, మేము ఎవరికి అడ్డం కాదు. వాళ్ళే బీసీలను పెట్టి ఈ బీజేపీ ప్రభుత్వం, కిషన్ రెడ్డి గారు బీజేపీ అడ్డం పెట్టి తిట్టిస్తున్నారు మాలలను. వాళ్ళు ఏదో మనవాదులు ఈ మాలలు దోసుక తిన్నారు, మాలలను వెళ్ళేయడానికి మీకు ఎంత దమ్ము ఉంది? మీరు మానుకోండి బీసీలలారా. మీరు సుప్రీంకోర్టు తీర్పు అన్నవు, సుప్రీంకోర్టును చదివినరా? మీరు సుప్రీంకోర్టు చదవకుండా ఏదో మీరు వర్గీకరణ చేయవని మీరు అనుకోవనేది, మాలలో అడ్డుపడుతున్నారు అనేది అది బాగాలేదు. మేము ఎప్పుడు అడ్డుపడలేదు. సుప్రీంకోర్టు తీర్పు ఏమి ఇచ్చిందంటే ఆ న్యాయవాదులు 7 మంది న్యాయవాదులు అది దిగిపోయే రకంగా ఉంటే మోడీ గారు ఏం చేసిండు, ఎట్టనో లేక అక్కడ ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు పంపించేసిండు. పంపించినందుకే ఇక మాల మాది కొట్లాడుకుంటున్నారు. ఆ సూచన తీర్పు ఎట్ట ఉందంటే సూచనలు ఇచ్చింది కానీ వర్గీకరణ చేయమని ఎక్కడ చెప్పలే. సూచనలు ఇచ్చింది. సూచనలు ఏంది ఇచ్చింది? న్యాయమైన పద్ధతిగా జనాభా లెక్కలు కరెక్ట్గా చేసి ఈ నుండి ప్రైమ్ మినిస్టర్ కానీ న్యాయమైన పద్ధతిగా జనాభా లెక్కలు తీసి ఏమైనా తేడా ఉంటే కన్నా మళ్ళీ మీరు కోర్టుకు రాండి, మేము చేస్తామని చెప్పిండు. అది చదవకుండా కూడా వర్గీకరణ చేయమని మాలలు అడ్డుపడిరని ఇది అలా మానుకోవాలి. ఇది మానుకోకపోతే బాగుండదు. మేము ఎక్కడ అడ్డుపడలేదు. మీకు ధైర్యం దమ్ము ఉంటే మీరు మౌడితో చేపించుకోండి, పార్లమెంట్లో బిల్లు పెట్టి చేసుకోండి. మేము ఏమన్నా న్యాయమైన పద్ధతిగా చేసుకోండి. మేము అడ్డుపడదామా? ఏమన్నా కొట్టాడినామా? ఏమన్నా ఎక్కువ ఏం లేదు. మేము ఏది మాలలు ఐకమత్యంగా ఉన్నా సింహగర్జన పెట్టిన కోట్లాది మంది వచ్చారు, లక్షల మంది వచ్చారు. హైదరాబాద్ నిర్బంధంగా చేసినాం కానీ ఎవరినన్నా కొట్టాడలే చేయలేదు కదా, ఏడ సప్పడలేదు కదా. అందు గురించనే మా మాల జనం న్యాయంగా చైతన్యం మాలలను చేసుకున్నాం కానీ మేము ఎవరివైనా పగ కాదు, ఎవరివైనా ఏం చేసేది లేదు. మీరే ఏది నోటికొచ్చిన మాటలు, మాలలు మనవాదులు, మాలలు దోసుకున్నారు, మాలలు వెళ్ళేస్తున్నావు అని నీవు బీజేపీ మాట అయిని అగ్రకులాల నాయకులతోటి బీసీలతోటి తిట్టిస్తున్నావు సోదరా. అది మానుకోవాలి. తిట్టియొద్దు. చాలా ఘోరంగా తిడుతున్నారు. అది మానుకోకపోతే బాగుండదు. బీసీలలారా మీకేం తక్కువ అయింది? మీకు కూడా రిజర్వేషన్లు తక్కువ అయితే 20% పెంచుకున్నాం, రాని సపోర్ట్ ఇస్తాం. మాలనాడు సపోర్ట్ ఇస్తుందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఎందుకంటే మొన్నటి వరకు చూసుకుంటే ఎంఆర్పీఎస్ సంబంధించి మందకృష్ణ మాదిగ గారికి కావచ్చు, లేకపోతే ఎంఆర్పీఎస్ కి తిట్టిన ఎంఆర్పీఎస్ ని వ్యతిరేకించిన మాల సామాజిక వర్గం ఇప్పుడు బీసీలను కావచ్చు, లెఫ్ట్ పార్టీ ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరి పైన ఎందుకు తిడతా ఉన్నారు? ఏంటికంటే మాలలు అన్యాయం చేసిండ్రు, మాలలు అడ్డుపాడిండ్రు అని అందాన్రి, మాలలను దూసుకున్నారని అన్నండి. అంటే ఇప్పుడు ఒక మాట ఏమన్నారు, ఏది మాలలు వర్గీకరణ అయితే అడ్డుకుంటూ వర్గీకరణ ఆ పనికి ఎవరి తరం కాదు ఆయన అంటాడు, మళ్ళీ వర్గీకరణ ఆపుతున్నాడని ఆయనే అంటాడు. ఎంత అబద్ధాలు, ఎంత తప్పుడు లెక్కలు. నీ మాట ఏంటున్నారని జనాలకు తీసుకుపోవద్దు. మందకృష్ణ మాదిగ గారు, నీవు ఇంకా క్లియర్గా చెప్పు. మేము ఎవరైనా నడవంతరాన చేయొద్దు. నీ మోడీ తలుచుకుంటే వర్గీకరణ నీకు చట్ట పద్ధతిగా కానీ పార్లమెంట్లోకి బిల్లు పెట్టి చేస్తాడు మోడీతోటి కొట్లాడు. మాతోటి ఏముంది? మాతోటి ఏం లేదు. అందు గురించి అయితే న్యాయమైన పద్ధతిగా చేసుకోమంటున్నాం అంతే. కానీ వృత్తాగా మాలలు అడ్డుపడి మాలలు తినేసిరి అనేది అది మానుకోవాలని కూడా మేము డిమాండ్. ఇంకోటి వినిపించిందంటే మాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఇటు ఎంఆర్పీఎస్ కి కావచ్చు, లేకపోతే మాదిగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎవరైతే బీసీ నాయకులు ఎవరైతే సపోర్ట్ చేయడానికి పోతారో వాళ్ళని మాలా సామాజిక వర్గం సంబంధించిన కొంతమంది బెదిరిస్తున్నారు, వాళ్ళని చంపేద్దామని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి కొన్ని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చు. ఎప్పుడు మేము ఆ మాట అనలేదు.
మీరు నోరు జారి మాలని అన్నారు. మేము ఎప్పటికీ చంపేస్తామని ఎప్పుడు అనలేదు. మేము ఫోన్ చేసి బెదరగొట్టలేదు. మా వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు. మా వాళ్ళు ఎక్కడ తప్పు చేయరు. మీరే ఫస్ట్ ఏది కుల బహిష్కరణ చేయాలి, మాలలను పక్కకు వదిలించాలి. వీళ్ళు ఏది ఏది మాల మనవాదులు మేము మనవాదులు అంటే నీవేది అయితే నీవు తిట్టనికేది. ఇది మాదిగల పంచాది. నీవు వచ్చి నీ జోలికన్నా ఏమైనా వచ్చినావా? జోలికి రాలే, ఏం రాలే. ఎప్పుడైనా మేము కూర్చొని మాట్లాడుకునేది ఉంటది. ఇది శాతం కాకుండా కూర్చొని మాట్లాడుకున్నా. ఓ ఊర్లే మాలగేరిత మాదిగేరిత దగ్గరనే ఉంటది. మాదిగేరి ఎక్కడ ఉన్నాయంటే ఆ కట్ట కొనకుంటాయి. అక్కడ మనం కొట్లాట క్రియ చేయొద్దు. మన అన్నదమ్ముల్లాగా అందరు కలుసుకొని ఉండరు. అందు గురించి ఎప్పుడైనా మనం కలిసి మాట్లాడేది ఉందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.